అందరికీ నమస్తే అండి. అటు స్టాలిన్ గారు గానీ, ఇటు రేవంత్ రెడ్డి గానీ ఇద్దరు కూడా చంద్రబాబు గారికేమి శత్రువులేమీ కాదు. గతంలో స్టాలిన్ గారు చంద్రబాబు గారికి మంచి మిత్రుడు. అండ్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి రాజకీయ శిష్యుడు అండ్ మిత్రుడు కూడా. బీజేపీ కోసం వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి విమర్శించాల్సిన పని లేదు. అయితే రాజకీయంగా ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, వీళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి రాజకీయ విమర్శలు చేయడం వరకు పర్వాలేదు కానీ, అది వ్యక్తిగతంగా కొంచెం దాటి వెళ్ళకూడదనమాట. కానీ ఇప్పుడు తమిళనాడు పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అండ్ అక్కడ టీడీపీ వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి బీజేపీ తరపున చేస్తున్న ఈ క్యాంపెయినింగ్ ఏదైతే ఉందో అది కొంచెం టీడీపీని బీజేపీకి తాకట్టు పెట్టేశారనిపిస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ తమిళనాడులో టీడీపీ ఏం పోటీ చేయట్లే. టీడీపీకి ఏమో అక్కడ ఓట్లు సీట్లు లేవు, రాజకీయం చేయాల్సిన పని లేదు. కానీ అక్కడ చంద్రబాబు గారు వెళ్ళారు, ఒక 10 మంది ఎంపీలు వెళ్ళారు, ఒక 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. సిస్టమ్ మొత్తం అక్కడికి వెళ్ళింది. సిస్టంలో చాలా వరకు అక్కడికి వెళ్ళింది. సో ఒక రకంగా అక్కడే బలమైన వ్యవస్థలు ఉన్నాయి బీజేపీకి. అక్కడ ఎంత ప్రయత్నించినా సరే డిఎంకేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సో నిన్న కోయంబత్తూరులో ప్రచారం సందర్భంగా కావచ్చు, ఈరోజు చెన్నైలో చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారిని, డైరెక్ట్గా స్టాలిన్ గారిని విమర్శించారనమాట. సో 50% పెంపు ప్రతిపాదనను వ్యతిరేకించి డిఎంకే కాంగ్రెస్ పార్టీలు తప్పు చేశాయి అండ్ మహిళలకు తీవ్రమైన అన్యాయం చేశాయి అని చెప్పి విమర్శలు చేశారనమాట. సో తమిళనాడు ప్రజల భవిష్యత్తు కోసమే తాను ఎన్నికల ప్రచారానికి వచ్చానని, దేశాభివృద్ధికి ప్రధాని మోదీ ముందు చూపుతో ఆలోచిస్తున్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటు వేయాలని కోరారు. డిఎంకే పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా రాష్ట్రంలో పెరిగిన కస్టోడియల్ మరణాన్ని ఆయన ఎత్తి చూపారు. అదేవిధంగా ఒకప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కోయంబత్తూరు ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయిందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సో నిజానికి అక్కడికి వెళ్ళి బీజేపీని గెలిపించండి, ఎన్డీఏని గెలిపించండి అన్నంత వరకు పర్లేదు, కానీ కొంచెం పర్సనల్గా అది లేదు ఇది లేదు అనేసరికి స్టాలిన్ గారికి ఇది ఉందన్నమాట. సో అండ్ తాము ఏపీలో 1000 ఎకరాల్లో విమానాశ్రయాలను నిర్మిస్తుంటే తమిళనాడులో ఇంకా చిన్న విమానాశ్రయాలే ఉన్నాయని అన్నారు. ఒకప్పుడు దేశంలో ఎక్కడికి వెళ్ళాలన్నా చెన్నై వచ్చి విమానం ఎక్కేవారని, కానీ ఇప్పుడు చెన్నై వాసులు ఇతర ప్రాంతాలకు వస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంటే చులకనగా చూశారు. కోయంబత్తూరులో ఏమీ లేదు, ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, చెన్నై ఎయిర్పోర్ట్ బాగాలేదని అక్కడ కొంచెం చులకనగా చూసి మాట్లాడారు. సో అభివృద్ధిని అలా పోల్చి చూసినప్పుడు ఖచ్చితంగా తమిళులు మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళకు లోకల్ సెంటిమెంట్స్ ఎక్కువ. వాళ్ళని వేరే ప్రాంతాలతో కంపేర్ చేసినా, వేరే వర్గాలతో కంపేర్ చేసినా, వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసినా తట్టుకోలేరు. సో చెన్నైతో పోల్చుకుంటే బెంగళూరు, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారంట. సో ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ మహిళా బిల్లును అడ్డుకొని వీళ్ళు చరిత్రలో అతిపెద్ద తప్పు చేశారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని, స్టాలిన్ గారిని కూడా కొంచెం విమర్శించారు. ఇక్కడ నేననేది ఒకటే, అక్కడ డిఎంకే అధికారంలోకి వస్తుంది వీళ్ళు ఎంత ప్రయత్నించినా. సో అక్కడికి వెళ్ళి ఏదో వచ్చామా, మాట్లాడామా, ప్రచారం చేసామా అనేటట్టు ఉండాలి. అలా కాకుండా వాళ్ళని ఇతర ప్రాంతాలతో కలిపి చూడడం, పర్సనల్గా టార్గెట్ చేయడం. మహిళా బిల్లును వాళ్ళు అడ్డుకోలేరుగా. అసలు మహిళా బిల్లు పెట్టలేదు లోక్సభలో. వాళ్ళు అడ్డుకున్నది డీలిమిటేషన్కు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుని. ప్యూర్లీ మహిళా బిల్లు విషయంలో ప్యూర్లీ బీజేపీదే తప్పు. కాస్త ఆలోచిస్తే 2023 సెప్టెంబర్లోనే మహిళా బిల్లు ఆమోదం పొందింది. కాకపోతే అప్పుడు డీలిమిటేషన్ జరిగిన తర్వాత మహిళల రిజర్వేషన్లు వర్తిస్తాయని అప్పుడు పెట్టారు మెలిక. అందుకు ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తామంటున్నారు. ఈ డీలిమిటేషన్ జరిగితే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు అడ్డుకోవడంలో వాళ్ళ వైపు వాళ్ళకి న్యాయం ఉంది. మహిళా బిల్లుకి డీలిమిటేషన్కి లింక్ పెట్టడంలో వీళ్ళ రాజకీయ అవసరం ఉంది. కాబట్టి ఈ విషయంలో బీజేపీదే తప్పు. సో చంద్రబాబు గారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయనకు తప్పట్లేదు అనమాట. ఎందుకో కొత్త శత్రువులను తయారు చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ.